హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఈరోజు నేను మీకు చింత చిగురుతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండి, అలాగే హెల్తీ ఫుడ్ కూడా. సో మనం చింత చిగురుతో పులిహోర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఇక్కడ చింత చిగురుని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. కాకపోతే పండు మిరపకాయలు పులిహోరకి చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను ఇక్కడ పండు మిరపకాయలు తీసుకున్నానండి. ఇవి లేని వాళ్ళు గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని నార్మల్గా మనం పులిహోరకి పోపులు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, బాగా ఫ్రై అవుతాయి. ఇవి వేగాక మనం ఇందులో కరివేపాకు అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను పండు మిరపకాయలే ఎందుకు తీసుకున్నాను అంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, పులిహోరకి చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ ట్రై చేశాను. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదండి, అది వేసుకోవాలి. చింత చిగురు అంతా దీంట్లో వేసేసిన తర్వాత ఆయిల్ మొత్తాన్ని పీల్చేసుకుంటుందండి చింత చిగురు. తర్వాత ఇది ఫ్రై అయ్యే కొద్దీ కూడా ఆయిల్ని వదిలేస్తుంది. సో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు దీన్ని అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. సో అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉండండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. నార్మల్గా చింతపండుతో అలాగే నిమ్మకాయతో పులిహోర చేస్తాం కదా, సేమ్ అలానే ఉంటుందండి. కానీ ఇది ఇంకా మంచి స్మెల్ ఉంటుంది, ఎందుకంటే చింత చిగురుతో చేసాం కదా, దీని స్మెల్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.